నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్ బెటరా, ఆప్షన్ సెల్లింగ్ బెటరా. డైలీ మనం చార్ట్ సహాయంతో ఏది బెటర్ అయితే మనం చూసుకుందాం. కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే డోంట్ గో ఫర్ ఆప్షన్ బయ్యింగ్. ఓకే, ఆప్షన్ బయ్యింగ్లో మనకు ఒక్కటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది. అంతకు మించి అన్నీ మనకు నెగిటివ్గానే ఉంటాయి. టైం డికే నెగిటివ్గా ఉంటుంది. మార్కెట్ మనకు పెరిగినా కానీ అది ప్రీమియం అనేది పెరగదు. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆప్షన్ బయ్యింగ్లో. ఆప్షన్ సెల్లింగ్కి రావడానికి మాత్రమే ట్రై చేయండి. ఆప్షన్ సెల్లింగ్లో డిసడ్వాంటేజ్ అనేది ఒకటే అండి, అది మీకు ప్రీమియం అనేది హై కాస్ట్లో ఉంటుంది. అండ్ మోరోవర్ దీంట్లో మనకి లాసెస్ కూడా అన్లిమిటెడ్ ఉంటాయి. బట్ రిస్క్ కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదండి. ఓకే, చూడండి ఈరోజు మార్కెట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ క్యాండిలే ఇక్కడ పెద్ద బుల్లిష్ క్యాండిల్ పడింది. మనకి ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ లేదు, వెళ్ళిపోయింది మళ్ళీ స్లో అండ్ స్టడీగా. ఇక్కడిక్కడే మార్కెట్ ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఆప్షన్ బయ్యర్కి ఏమైందంటే ప్రీమియం అనేది డికే అవ్వకుండా వస్తుంది. మనకి లాభం వచ్చేది అనేది చాలా తక్కువ. కానీ ఇలాంటి మార్కెట్లో ఆప్షన్ సెల్లర్కి చాలా గుడ్ ఉంటుందండి. ఈరోజు క్యాండిల్ చూసుకుంటే మనకి బుల్లిష్ క్యాండిల్ పడింది. చూడండి మీకు చూపిస్తాను. డే క్యాండిల్లో మనకి బుల్లిష్ క్యాండిల్ పడింది చూడండి. మన వ్యూ ఎప్పుడైనా మన వ్యూ బుల్లిష్ ఉందంటే మనం ఏం చేయాలి, ఆప్షన్స్లో ఆప్షన్ పుట్ షార్ట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిల్ ఈరోజు బుల్లిష్లో క్లోజ్ అవుతుందని అనిపిస్తే మనకి ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే మనం పుట్ షార్ట్ చేయాలి. పుట్ షార్ట్ చేసినాం అనుకోండి, సపోజ్ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఇది స్పాట్ చార్ట్ కదండి, ఇది ప్రీమియం చార్ట్ చూడండి. ఓకే, దీంట్లో మనకి ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ 88.45 దగ్గర ఓపెన్ అయింది. కంటిన్యూస్గా కింద పడింది, ఎందుకంటే మార్కెట్ అప్ అయింది కాబట్టి సెల్ ఎట్లాగో కింద పడుతుంది. ఓకే, అప్పుడు మనము పుట్ అనేది షార్ట్ చేసినాం అనుకోండి, మనకి ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. మనం ఏం చేయాలంటే పుట్ షార్ట్ ఈ లెవెల్లో ఎక్కడైతే ఓపెనింగ్ అయిందో ప్రైస్, ఆ లెవెల్లో మనకి ఆ లెవెల్ నియర్ బై మనకి ఎక్కడైనా మనకు ఆపర్చునిటీ దొరికితే మనం షార్ట్ చేసి కూర్చున్నాం అనుకోండి. మొత్తం 315, 320 వరకు మనం మార్కెట్లో ఉండాలండి పుట్ షార్ట్ చేసినప్పుడు. ఇమీడియట్గా మనకి ప్రాఫిట్ అయితే రాదు, స్లో అండ్ స్టడీగా ప్రాఫిట్ అయినా వస్తుంది. ఎగ్జాంపుల్, మనం ఈ ఏరియాలో మనం నియర్ బై వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఒక రిజెక్షన్ క్యాండిల్ పడ్డప్పుడు ఎంటర్ అయినాం అనుకోండి, చూడండి మనకి ఇక్కడ వరకు ప్రాఫిట్ వచ్చింది. అంటే 29 పాయింట్స్ వరకు మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇది అండి అడ్వాంటేజ్. చూడండి ప్రతిరోజు ఒక వీడియో చేస్తాను. ఆప్షన్ బయింగ్ బెటరా, ఆప్షన్ సెల్లింగ్ బెటర్ దాని మీద. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్. మీకు కనుక ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఆప్షన్ సెల్లింగే నేర్చుకోండి, ఆప్షన్ బయింగ్కి వెళ్ళొద్దు. ఆప్షన్ సెల్లింగ్లో ఎన్ని బెనిఫిట్స్ అనేది ప్రతిరోజు మీకు ఒక కొత్త లెర్నింగ్ వస్తుంది. చూడండి ప్రతిరోజు ఒకేలాగా మార్కెట్ ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, వాలటాలిటీ ఉంటుంది, బిగ్ మూవ్స్ ఉంటాయి. అవన్నిటినీ మనం క్రాక్ చేయాలంటే మనం ఆప్షన్ సెల్లింగ్ ఈజ్ ద బెటర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. I will give you every day one short video. Okay, you can learn something. Thank you, Andy.